ఎట్లా సాధ్యమవుతుంది? కుదిరే పనేనాది? ఇది అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా మెడికల్ బోర్డు పెట్టాలి. ఎవరు మిమ్మల్ని అప్లై చేస్తే, ఎవరు మీకు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి. కేసీఆర్ గారు ఆ ప్రొవిజన్ ఇచ్చిరు. నేను నా కొడుక్కో బిడ్డకో ఇంకా లిబరల్గా అల్లుడికో చుట్టాలకో బంధువుకో ఏముంది, మా కార్యకర్తలే మా తెలంగాణ బిడ్డలే సింగరేణి వాళ్ళంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని అన్అఫీషియల్గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట. ఎందుకంటే సింగరేణి బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పాను. కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి, ఏమవసరం అండి? ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకి అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి? ఆయన ఉద్యోగం కదా, ఆయన ఇచ్చుకుంటా అంటుండు కొడుకు. ఇమ్మీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మొన్న మీరు ఈ 54 మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన, సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కళ అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం. తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం, అంతవరకు 10 లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం, ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది. కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సింగరేణి కార్మికుడికి కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపుగా 22,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. మేము ఇవాళ అడిగేది ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ని, హై పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం 1990 దాన్ని 12(3) సెటిల్మెంట్ అంటారు. ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక 2,000 మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ 12(3) సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటాం, విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది.